అందరికీ నమస్కారం. నాకు మాది యానం అయితే మా తమ్ముడిది పల్లం నుంచి వచ్చి మా అక్కర అబ్బాయి మా తమ్ముడు ఇక్కడికి వచ్చారు. ఇలా జ్ఞానం అక్క మరి వెళ్దామనేసి అరకు దగ్గరికి వెళ్దామని వెళ్ళామమ్మ. వెళ్ళిన తర్వాత వచ్చాక నాకు కొద్దిగా నీరసం చేస్తే దానివల్ల నాకు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. నేను అప్పుడు వెళ్ళిలాగా ఉంటే నాది 50,000 60,000 రూపాయలు ఇదే నాది చెయ్యాలి. హాస్పిటల్కి వెళ్తే మా తమ్ముడు అన్నాడు, అక్క నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి, హాస్పిటల్కి ఎక్కడికి, పత్రిజీ గారిని తలంచుకుండి నువ్వు జ్ఞానం చేసుకో అక్క నీకు తగ్గిపోద్దని అంటే నేను అలాగే చేసుకున్న తర్వాత నాకు ఈలోగా నాకు నడువు నొప్పి వచ్చింది. నడువు నొప్పి వస్తే ఆ నడువు నొప్పి కోసం నేను మళ్ళీ యానం వెళ్ళిపోయానమ్మా. యానం వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్తే అన్నారు, అమ్మ ఆపరేషన్ పడుతుంది నీకు, మరి కదలకూడదు, అసలు పని చేయకూడదు అన్నారు. పని చేయకూడదంటే ఇదేంటి పని చేయకూడదు అంటున్నారు, కదలకూడదు అంటున్నారు, ఆపరేషన్ పడుతుంది అంటున్నారని నేను అలా బాధపడి నేను ఇచ్చేస్తే అప్పుడు ఏం చేశాడంటే మా తమ్ముడు అలాగ కాదక్క నువ్వు జ్ఞానం ద్వారాగా వస్తే చేసుకోక నువ్వు ముందు ఎలా చేసావు అలా చేసుకుంటే నీకు తగ్గిపోద్దని అంటే నేను వచ్చిన తర్వాత నేను అలా చేయగలిగితే మా తమ్ముడు చెప్పాడు, ఇందిరా మేడం దగ్గరికి వెళ్ళాక వెళ్తే నీకు ఇది సాల్వ్ అయిపోతుంది, నీకు ఆ అమ్మగారు అయితే నీకు చెప్తారని అంటే నేను వచ్చాను కానీ అడగకుండా వెళ్ళిపోతే అప్పుడు ఒక రోజు నేను వచ్చిన తర్వాత అమ్మగారు పత్రిజీ గారు మన సార్ది ఏ ఛానల్లో వస్తుందమ్మా అని అడిగితే అది ఏదో ఛానల్లో వస్తానన్నారా అమ్మగారు చెప్పారు, అది నాకు తెలియలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారే ఫోన్ చేశారన్నమాట నాకు రమ్మని, కామేశ్వరి సాయంత్రం మరి మేడ మీదకి రా మనం ధ్యానం చేద్దాం అనేసి చెప్పారమ్మ. చెప్తే అది నేను ఫాలో అవుతుందని ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మందులు కానీ అసలు ఏమీ వేసుకుంటలేదమ్మ. నాకు నడువు నొప్పి కూడా లేదు, నన్ను పని చేయొద్దన్న డాక్టర్ దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు. ఇప్పుడు 3 నెలలు అయిందంటే నేను అసలు వెళ్ళలేదు. నేను మందులు కానీ ఏమి వేసుకోలేదు. నాకు షుగర్ ఉంది, షుగర్కి కూడా నేను మందులు వేసుకోకుండా నేను ఇది అయిపోతున్నానమ్మ. మందులు వద్దు ఏమొద్దు అనేసి నేను ఆ పత్రిజీ గారిని తలంచుకుండి నేను ఇలాగ ఉంటున్నానమ్మ. మీరందరూ జ్ఞానం చేసి మీరు ఇందులోకి వస్తే చాలా మంచిదని నేను కూడా చెప్తున్నానమ్మ అందరికీ. పత్రిజీ గారికి పాదాభివందనాలు.